సో ఇమ్యూనిటీ ఉంటే పిల్లలు ఏదైనా తట్టుకోగలరు మేడం, అంటే దగ్గు, జలుబు, జ్వరం ఏదైనా కూడా. సో ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలంటే కనుక ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, అంటే డైట్లో ఏ ఫుడ్ యాడ్ చేస్తే బాగుంటుంది పిల్లలకి? సో ఇది చాలా ఆఫెన్ ఆస్క్డ్ క్వశ్చన్, నేను చాలా చోట్ల మాట్లాడాను దీని గురించి. ఇమ్యూనిటీ అనేది ఒక్క పర్టికులర్ ఒక చిన్న గుళికతోటి తెచ్చుకోగలిగేది కాదు. ఓవర్ ఇయర్స్ స్లోగా మన బాడీ ఇమ్యూన్ సిస్టము మెచ్యూర్ అయ్యి ఇన్ఫెక్షన్స్ని హ్యాండిల్ చేసుకోవటం నేర్చుకుంటుంది. అయితే మనకున్న ఇన్నేట్గా మనం పుట్టుకతోనే ఒక పర్టికులర్ జెనెటిక్స్తో పుడతాము, ఎబిలిటీ టు ఫైట్ ఇన్ఫెక్షన్స్ ఇంత అని ప్రతి ఒక్కరికి ఉంటుంది నిర్దేశం. ఇమ్యూన్ డెఫిషియన్సీస్ ఉన్నవాళ్ళు, జబ్బులు ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ అటు ఇటుగా అంతే ఉంటాయి. సో కొంతమంది ఎందుకు ఎక్కువ సిక్ అవుతారు, కొంతమంది ఎందుకు కొంచెం తక్కువ సిక్ అవుతారు. అదే జెనెటిక్ డిఫరెన్స్ 50% అయితే మన లైఫ్ స్టైల్ 50%. లైఫ్ స్టైల్నే మనం మార్చగలం, జెనెటిక్స్ని మార్చుకోలేం. సో లైఫ్ స్టైల్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సింపుల్ మెజర్స్, చేతులు కడుక్కోవటం, రద్దీ ప్రదేశాలకి పిల్లల్ని తీసుకెళ్లకుండా ఉండటం. డయట్ విషయానికి వస్తే విచ్ యూ ఆస్క్డ్, బ్యాలెన్స్ డయట్ తీసుకోవాలి. బ్యాలెన్స్ డయట్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మనకు హైదరాబాద్లోనే ఉంది. వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక ప్లేట్ బొమ్మ, దాంట్లో ఏది ఎంత మోతాదులో ఉండాలి అనేది రఫ్గా చెప్పారనమాట. సో మనం అందరం కూడా అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ కూడా ఇప్పుడు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఒక హాఫ్ ఆఫ్ ఆ ప్లేట్ని మనం ఎంటైర్ డేలో కానీ లేదా ఒక పర్టికులర్ మీల్ గురించి తీసుకున్న ప్రపోర్షన్ ఆల్మోస్ట్ హాఫ్ ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఉండాలి. మిగతా హాఫ్లోకి మిగతావన్నీ వస్తాయి. మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీ తినాలి పిల్లలు కానీ పెద్దలు. సో ఫ్యాట్స్ ఎలానో మనకి ఇన్విజిబుల్గా అన్నిట్లోనూ ఉంటాయి, అది కూడా ఒక 20-30% తినాలి. సో ఇలా అండ్ నట్స్ తినాలి. ఎట్లా అంటే 4-3-2-1 అని రూల్ ఉంటుంది అడల్ట్స్కి. అంటే బాదం పప్పు, క్యాష్యూ ఒకటి, పిస్తా, తర్వాత వాల్నట్స్, బాదం పప్పు డైలీ 2-3. కొంతమంది పిల్లల్ని చూశాను గుప్పిళ్ళు పెడుతూ ఉంటారు. అవును, ఇక అది నచ్చిందంటే అదే పడి తినేయటం. దట్స్ నాట్. ఎందుకంటే ఈ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్లో క్యాలరీ డెన్స్గా ఉంటుంది, క్యాలరీస్ ఉంటాయి, మంచిదే, న్యూట్రియంట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏది మోతాదు మించి చేయకూడదు. అవును, ఒక ఏన్షియన్ గ్రీక్ ఫిలాసఫర్ అన్నట్టుగా ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈజ్ పాయిజన్. వాట్ ఈజ్ పాయిజన్ అంటే ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈజ్ పాయిజన్. మంచైనా చెడైనా కూడా అతిగా చేయకూడదు. సో ఇట్లా ఒక ప్రపోర్షన్ ప్రకారం తినే దాంట్లో కామన్గా ఇండియన్ డైట్స్లో మన కల్చరల్గా మన డైట్లో ఉండే లోపాలు ఏంటంటే, ప్రోటీన్స్ తక్కువ తింటారు, కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటారు. సో కార్బోహైడ్రేట్ సరిపడా మనకి ఒక బౌల్ ఆఫ్ వెజిటేబుల్స్, ఒక బిగ్ బౌల్ ఆఫ్ వెజిటేబుల్స్ ఫస్ట్ తినాలి మీల్లో. సాలడ్ కానీ లేదా కుక్డ్ వెజిటేబుల్ అయినా కూడా, అంటే వండుకున్న కూర అవ్వచ్చు లేదా పచ్చి కూరగాయలు అవ్వచ్చు, ఫస్ట్ అది తిని తర్వాత స్టార్ట్ చేయాలి మిగతా. అంటే మన ప్రోటీన్ సోర్స్ ఏదైతే ఉంటుందో, ప్రోటీన్ మాంసకృతులు పప్పు, సోయాబీన్స్, చోలే, రాజ్మా, ఫిష్, ఎగ్, చికెన్, లాస్ట్లో మటన్ అండ్ సీ ఫుడ్. అది వీలైనంత తక్కువ, ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే. సో ఇలా ఈ ప్రోటీన్ సోర్స్ కూడా మంచి బిగ్ బౌల్, రైస్ ఎంత పెడతారో కూర అంత పెట్టడం అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి. సో ఇలా తినే వాళ్ళకి అండ్ డైలీ 1 or 2 helpings ఆఫ్ ఫ్రూట్, 2 helpings ఆఫ్ రా అండ్ కుక్డ్ వెజిటబుల్స్ ఇలా తినగలిగితే అమౌంట్ మీద ఫోకస్ చేస్తారు ఎక్కువ మంది, క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. అమౌంట్ మనకి ఇన్నేట్గా మన బాడీ చెప్తుంది, నా శరీర ఆకృతికి నేను ఎంత తినాలి అనేది ఒక అవగాహన చిన్నప్పటి నుంచి అలౌ చేస్తే చిల్డ్రనే అవేర్ అవుతారు. బట్ యూజువల్గా ఫోర్స్ ఫీడింగ్ ఉంటుంది అండ్ క్వాలిటీ మెయింటెనెన్స్ ఉండదు, క్వాంటిటీ మీద ఎంఫసిస్ ఎక్కువ ఉంటుంది. ఇంత తినాలి, ఈ బౌల్ అంతా ఫినిష్ చేయాలి. సో అట్లా కాకుండా ఇలా పెడితే ఐ థింక్ ఇమ్యూనిటీ విల్ బీ ఫైన్. అండ్ ద అదర్ 2 more important things ఫర్ ఇమ్యూనిటీ ఏంటంటే ప్రాపర్ స్లీప్. పిల్లలందరూ స్కూల్ గోయింగ్, ఈ ప్రైమరీ స్కూల్ వాళ్ళందరూ
అట్లీస్ట్ ఒక 9 hours పడుకోవాలి శుభ్రంగా. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ 8 hours, అడల్ట్స్ 7 to 8 hours. అంటే నేను అప్రాక్సిమేట్గా రఫ్గా చెప్పాను. చంటి పిల్లలు 22 hours పడుకోవాలి ఇప్పుడే పుట్టిన వాళ్ళు. ఓకే. సో అక్కడి నుంచి మెల్లగా 10 to 12 hours వస్తారు ఫస్ట్ బర్త్డే అయ్యేటప్పటికి. సో ఇలా ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క రకంగా నిద్ర వెరీ ఇంపార్టెంట్. శారీరక వ్యాయామం అనగానే తీసుకెళ్ళి స్పోర్ట్స్ క్లాస్లో పడేసి తోవేస్తారు, అట్లా కాదు. ఫ్రీ ప్లే, వాళ్ళ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ డైలీ కొంతసేపు అలా స్పెండ్ చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్కి. మనకి హ్యాపీ హార్మోన్స్ సెక్రెట్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ బూస్ట్ వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అండ్ సన్లైట్ ఎక్స్పోజర్, ఎవ్రీడే సన్లైట్కి కొంత ఎక్స్పోజ్ అవ్వాలి. లేదా వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకొని అట్లీస్ట్ సప్లిమెంట్స్ అన్న తీసుకోవాలి. ఓకే. ఇవి సింపుల్ థింగ్స్.